మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవాళ పెడతా రేపు పొద్దుగాల రావాలి, షేర్ మార్కెట్ లెక్క ఇట్లా చూసుకోవాలంటే కాదు. సో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఏంటంటే దీంట్లో 3 రకాలు ఉంటుంది: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో ఈ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ తగ్గట్టుగానే ప్రైజెస్ ఉంటాయి. షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలి అనుకుంటే ఏం చేయాలి? సిటీకి చాలా దగ్గరలో కొనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది? షార్ట్ టర్మ్లో రిటర్న్స్ వస్తాయి. ప్రైస్ పెట్టడం ఎక్కువ పెడతాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. తర్వాత మిడ్ టర్మ్ అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల. తర్వాత వచ్చేసి లాంగ్ టర్మ్ అంటే ఒక 10 నుంచి 20 ఏళ్ళ మధ్యలో. ఇది లాంగ్ టర్మ్ పీరియడ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్ప్లిట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మన హైదరాబాద్ లోపల తీసుకుంటే ఓఆర్ఆర్ లోపల వెల్ డెవలప్డ్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఇప్పుడే ఉండాలి, గజం ఒక 50 నుంచి 60,000, 80,000, ₹1,00,000 పెట్టగలుగుతామంటే నా సజెషన్ ఓఆర్ఆర్ లోపల కొనుక్కోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం ఓఆర్ఆర్ లోపల గజం 80,000, 70,000 పెట్టలేము, ఇన్వెస్ట్మెంట్కి అంత పెట్టొద్దు, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలనుకుంటే కనుక సిటీ దాటి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్తే ఈ రోజున్న మార్కెట్లో అన్నిటికంటే చాలా స్టేబుల్గా కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న ఒక 10 లొకేషన్లలో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి షాద్ నగర్ బాగుంది. షాద్ నగర్ అనేది మనకి మేజర్గా బెంగళూరు హైవే అంటారు. సో షాద్ నగర్లో కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడున్న ఆపర్చునిటీస్ తీసుకుంటే చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డెవలప్మెంట్స్ బాగున్నాయి, రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది కాబట్టి షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ఈ మార్కెట్ బాగుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఫ్యూచర్లో మంచి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు నాది కాదనుకుంటే మినిమం 2x నుంచి 3x రిటర్న్స్ ఇక్కడ చూడడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు లేఅవుట్ని బట్టి, అక్కడ ఏరియాని బట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి, అది మనం చూసుకోవాలి. బట్ లొకేషన్ పరంగా తీసుకుంటే షాద్ నగర్ ఈజ్ వండర్ఫుల్ లొకేషన్. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం బాగా వింటున్నాం ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని. సో ఈ ఫ్యూచర్ సిటీ 4th సిటీ ఏదైతే ఉందో, సో శ్రీశైలం హైవే కూడా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది, ప్లస్ సిటీకి చాలా దగ్గర, ఓఆర్ఆర్కి దగ్గర, రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ప్రపోజల్స్ హెవీగా ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇంప్లిమెంట్ కాలేవు, కొన్నే ఇంప్లిమెంట్ అయినాయి, కొన్నే వర్క్ నడుస్తున్నాయి, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ ఆ ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఇక్కడ కూడా బాగా గ్రోత్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ బాగున్నాయి అంటే, ఒకటి తుక్కుగూడ, వండర్ఫుల్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కందుకూరు, ఇది కూడా వండర్ఫుల్ లొకేషన్. తర్వాత కర్తాల్, ఆమన్గల్ ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ సైడ్ తీసుకుంటే ఒకటి మీర్ఖాన్పేట్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ముచ్చర్లా కావచ్చు, సరౌండింగ్ కొన్ని విలేజెస్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ మంచి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా ఈ ఏరియాలో మరీ ముఖ్యంగా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సాగర్ హైవే కూడా ఏంటంటే ఒక సైడ్ శ్రీశైలం హైవే, ఒక సైడ్ సాగర్ హైవే, మధ్యలో 4th సిటీ. సో అక్కడ సైడ్ తీసుకుంటే ఏంటంటే మనకి యాచారం బాగుంది. యాచారం తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మల్లేపల్లి కొన్ని విలేజెస్ ఉన్నాయి అక్కడ, ఎగ్జాక్ట్గా గుర్తులేవు నాకు కూడా విలేజెస్ నేమ్స్. ఈ ఏరియాస్ కూడా బాగున్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఈ హైవేలో కూడా మనకి సాగర్ హైవేలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్స్ బాగున్నాయి ఇక్కడ, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇలాంటివి కొన్ని మంచిగా ఉన్నాయి అక్కడ. సో ఈ హైవే కూడా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఈ లొకేషన్లలో ఇన్వెస్ట్మెంట్ పరంగా. దీని తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవే. సో విజయవాడ హైవేకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. లైక్ మల్కాపూర్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి చీరల్ నేచర్ సంబంధించిన కొన్ని ఉన్నాయి అక్కడ. సో ఈ ఏరియాలో కొంచెం డెవలప్మెంటు, ఇక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా కనిపిస్తాయి. అంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ, తర్వాత ముందుకు వచ్చిన తర్వాత మనకి చౌటుప్పల్ సరౌండింగ్ లొకేషన్స్ బాగున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం, పంతంగి దాటి కొంచెం ముందు వరకు ఈ ఏరియాలో బాగుంది హాట్స్పాట్ లాగా. అంటే విజయవాడ హైవే ఏంటంటే ఇప్పుడు మనకు అమరావతిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి, ఇటు హైదరాబాద్కి అమరావతి అంటే 2 క్యాపిటల్ని కనెక్ట్ చేసే రోడ్ కాబట్టి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇంకోటి ఏముందంటే మనకి వరంగల్ హైవే. సో వరంగల్ హైవే కూడా ఏంటంటే మేజర్గా ఇప్పుడు మనకు బిగ్ థింగ్ అని మాట్లాడుకునేది నెక్స్ట్ ఎయిర్పోర్ట్. అండ్ గతం నుంచి కూడా మనం విన్నది ఏంటంటే హైదరాబాద్ ఎట్లయితే రాజధానికి యోగ్యంగా ఉందో అట్లా వరంగల్కి కూడా ఆ స్కోప్ ఉందని చెప్పి కూడా చెప్తుంటారు అనమాట. సో వరంగల్ అనేది ఏంటంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని కలుస్తుంది, మెయిన్ సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి వరంగల్కి ఆప్షన్ ఉంది. సో వరంగల్ రూట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మేజర్గా మనం తీసుకుంటే ఏదైతే ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పటి కూడా మనం ఒక 20,000, 18 నుంచి 20,000, 22,000 లోపల, 25,000 లోపల గజం మనం పెట్టగలిగితే గట్కేసర్ సరౌండింగ్లో కూడా కొనొచ్చు. సో గట్కేసర్ నుంచి బీబీ నగర్ కావచ్చు, తర్వాత భువనగిరి కావచ్చు, యాదాద్రి టెంపుల్ సరౌండింగ్స్, తర్వాత ముందుకు వస్తే ఆలేరు, జనగాం ఈ ఏరియాలో బాగుంది ఇప్పుడున్న మార్కెట్. సో ఇక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరీ లోపలికి కాకుండా కొంచెం రోడ్ సైడ్ కొంచెం నియర్ బై తీసుకుంటే, కొంచెం కాలనీస్కి దగ్గర తీసుకుంటే, తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకునేలాగుంటే ఈ ఏరియా కూడా గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉండదు, రేట్ ఉండదు అని ఏం సమస్యనే లేదు. మనం 10-20 సంవత్సరాలు వెయిట్ చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా గ్రోత్ రావడానికి స్కోప్ ఉంటుంది. దీని తర్వాత ఇంకా కొన్ని హిడెన్ ప్లేసెస్లో అండ్ వన్ ఆఫ్ ది జెమ్ ప్లేసెస్ అని చెప్పొచ్చు, అదొకటి ఏంటంటే ముంబై
ముంబై హైవే ఏంటంటే మన హైదరాబాద్ సరౌండింగ్లో అన్నిటికంటే ఫస్ట్ బాగా డెవలప్ అయిన హైవే ఏదైనా ఉందంటే ముంబై హైవే. సో ముంబై హైవేలో కూడా ఏంది, సంగారెడ్డి పటాన్ చెరువు లోపల మనకు అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన పని లేదు, వెల్ డెవలప్డ్ ఆల్రెడీ. సో పటాన్ చెరువు దాటిన తర్వాత సంగారెడ్డికి ఆ స్కోప్ ఉంది. సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట్, బుదేరా, కంకోల్, అక్కడ నుంచి జైరాబాద్ వరకు ఈ ఏరియా, ఈ బెల్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే నిమ్స్ని బేస్ చేసుకొని డెవలప్ అవుతుంది ఇదంతా. సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దీంట్లో కొన్ని వేల ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని వందల కంపెనీస్ ప్రపోజల్స్ ఉన్నాయి, వర్క్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అక్కడ. సో ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి శంకర్పల్లి సరౌండింగ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఈ ఏరియాలు బాగా డెవలప్ అవుతున్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత చేవెళ్ళ అనేది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ లొకేషన్. ఎందుకంటే కొన్ని వందల మంది పొలిటీషియన్స్, పేర్లు వద్దు కానీ పార్టీలు అవసరం లేదు కానీ చాలామంది పొలిటీషియన్స్ సంబంధించిన ఫామ్ హౌస్లు అన్నీ ఎక్కడ ఉంటాయంటే మొయినాబాద్ దాటిన తర్వాత చేవెళ్ళ సైడ్ ఉంటాయి, బీజాపూర్ హైవే అంటారు దాన్ని. సో ఈ హైవేలో కూడా మంచి స్కోప్ ఉంది. ఈ హైవేలో కూడా ఎక్కడ దాకా అంటే ఇప్పుడు వికారాబాదు, తర్వాత వచ్చేసి మనకి నియర్ బై ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో చేవెళ్ళ, వికారాబాదు, పరిగి, ఈ ఏరియాలలో బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. అండ్ ఈ ఏరియాకి ఇంకా కొంచెం గుర్తింపు ఎప్పటి నుంచి వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కొడంగల్ నియోజకవర్గమే అన్నప్పటి నుంచి జనాలు ఇక్కడ సైడ్ కూడా సొంత నియోజకవర్గంని డెవలప్ చేస్తారు కదా, చూద్దాంలే అన్న ఆలోచనతో ఇక్కడ కూడా వస్తున్నారు. పైగా ఈ రూట్ కూడా ఏంటంటే ఇప్పుడు రోడ్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతున్నాయి, 2 lanes కాస్త 4 lanes అవుతున్నాయి. సో ఈ రూట్లో కూడా ఏంటంటే మరి మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా దానికి బిఫోర్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మనకి. అంటే ప్లాట్స్ పరంగా ఎకరాలు కొనాలన్నా మంచి ఏరియా ఇది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకొక లొకేషన్ వచ్చేసి షాబాద్ మనకి. సో షాబాద్ అనేది సిటీకి చాలా దగ్గర, ఎట్లయితే షాద్నగర్ దగ్గర, ఎట్లయితే ఇప్పుడు చేవెళ్ళ దగ్గర, షాబాద్ అనేది ఒకటి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరున్న లొకేషన్లో చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ షాబాద్. ఎందుకంటే అక్కడ కొన్ని సేమ్ ఇక్కడ కూడా కొన్ని వందల మంది పెద్ద వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది బిజినెస్ మ్యాన్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి తోషిబా కావచ్చు, అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు వెల్స్పన్ కావచ్చు, ఇంకొచ్చేసి కటెరా కావచ్చు, ఇట్లా ఇంటెక్స్ అని కంపెనీ కావచ్చు, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే సీతారాంపూర్, చందనవెల్లి, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఈ షాబాద్ చుట్టుపక్కల ఉండడం నెక్స్ట్ గ్రోత్కి మంచి హాట్స్పాట్ లొకేషన్. అండ్ దీంతో పాటే దగ్గరలో తీసుకుంటే మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ కొత్తూరు సరౌండింగ్స్, అంటే మనకి మేకాగూడ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇక్కడ నియర్ బై తీసుకుంటే ఎలికట్ట కావచ్చు, ఈ జంక్షన్లో డెవలప్మెంట్స్ బాగున్నాయి. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో షామీర్పేట్ ఒకటి, సో షామీర్పేట్ సరౌండింగ్, మేడ్చల్ సరౌండింగ్, ఈ ఏరియాస్ కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి ప్రోగ్రెస్ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో మన బడ్జెట్కి తగ్గట్టుగా ఏది కొంచెం బాగుంది, ఏది మనకు సెట్ అవుతుంది అన్నది ఎవరి ఇండివిజువల్కి తగ్గట్టుగా, వాళ్ళ థాట్స్కి తగ్గట్టుగా, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి, ఇన్వెస్ట్మెంట్కి మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఏది బెటర్ అన్నది మీరు చూస్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మీకు మంచి సజెషన్ ఇవ్వగలుగుతారు. సో ఇవి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్రిషియేషన్ వచ్చే హైవేస్లలో అండ్ లొకేషన్లో ఈ లొకేషన్స్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసినాయి.